పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులుగా మేము మొట్టమొదటిసారి గౌరవప్రదంగా అధికారికంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులుగా ప్రభుత్వం చేత గౌరవించబడి ఈ వేదికకు వచ్చినాం. 10 ఏళ్ల తర్వాత మా ప్రాణాలను పనంగా పెట్టి, ఇందాక మా మిత్రుడు భాస్కర్ చెప్పిండు, దానికి కొనసాగింపుగా నేను ఒక మాట చెప్తున్నా. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పనంగా పెట్టి కొట్టినాళ్ళ వల్లమే మేమందరం కూడా ఇవాళ ఇక్కడ ఉన్నోళ్ళం. ఇంకా కొంతమంది అనివార్య కారణాల వల్ల రాలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు, అలాగే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా ఇవాళ మమ్మల్ని సాదరంగా గౌరవంగా ఇక్కడికి ఆహ్వానించింది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా ఈసీ పర్మిషన్ తీసుకొని మనల్ని అందరినీ ఈ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి గౌరవంగా పిలిచిండ్రు. ఇవాళ కోడ్ అమల్లో ఉంది కాబట్టి గౌరవంగా మనం సెలబ్రేషన్ మాత్రమే చేసుకుంటున్నాం. ఇంకా చాలా చేయవలసి ఉందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, అమ్మ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, ఆమెని ఇలా గౌరవించుకుంటూ 10 సంవత్సరాల తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకి మనం పాదాభివందనం తెలియజేస్తూ కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా విద్యార్థి లోకాన్ని అందరినీ కూడా ఇలా గౌరవంగా 10 ఏళ్ల తర్వాత మేము అధికారికంగా పెరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి ఇన్విటేషన్ తీసుకొని వచ్చినాం. ఇలా నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఉన్నా, ఇలా చాలా మంది కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళు ఉన్నాం. ఏ పార్టీలో లేకుండా న్యూట్రల్ గా ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. ఇలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. అయినా మేము అందరం ఒకే చోట ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం కాబట్టి ఇలా ఒక కాడ కూర్చొని మా యొక్క అభిప్రాయాల్ని మీరు మీడియా వాళ్ళు మీ విజ్ఞప్తి మేరకు మేము ఇలా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా ఈ సెలబ్రేషన్ చేయడం, గౌరవంగా మనల్ని అందరినీ ఆహ్వానించడం, ఇది చాలా గొప్ప విషయం. ఇది ప్రజాపాలన, ప్రజాస్వామ్య దిశగా నడుస్తా ఉన్నది. ఏ యొక్క కళల కోసం, ఏ యొక్క ఆకాంక్షల కోసం మనం కొట్లాడినామో, తెలంగాణ తెచ్చుకున్నామో, ఇచ్చిన అమ్మ తెలంగాణ కూడా, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కూడా మనకు అండగా నిలబడ్డది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనకు అండగా నిలబడ్డారు. రేపు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక రాబోయే రోజుల్లో ఒక గొప్ప విజన్ తోటి, ఇందాకే వారి ప్రసంగంలో చెప్పిండ్రు 2050 విజన్, 2050 విజన్ పెట్టుకొని ఇలా ఒక అభివృద్ధి దిశగా నడుస్తూ చాలా కీలకమైన అంశాలు వారి ప్రసంగంలో తెలియజేసిండ్రు. ఇలా ఒక్కటే ఈ సందర్భంగా నేను చెప్తున్న, తెలంగాణ ఉద్యమ బిడ్డగా, తెలంగాణ పౌరురాలిగా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా కూడా, ఉస్మానియా బిడ్డగా మనమందరం కూడా ప్రభుత్వంకి తోడై నడిచినప్పుడే విజయం సాధించడం సులువైతుంది. ప్రభుత్వం మనకి ఇలా గౌరవం ఇచ్చి మనల్ని పిలిచింది కదా, మనమందరం ప్రభుత్వానికి తోడై నడిచినప్పుడు ఖచ్చితంగా మనం ఫలాలు అందుకుంటాము. గత ప్రభుత్వం ఈ పని చేయలేదు, ఒంటెద్దు పోకడబోయింది, నియంతృత్వ పోకడబోయింది కాబట్టి ఇప్పుడు అట్లా కాదు, మనం ఇలా ప్రజాస్వామ్య పాలన తెచ్చుకుంటున్నాం, ముందుకు పోతున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేసుకోవాలి. ఈ యొక్క సందర్భంగా మళ్ళొక్కసారి అమ్మ సోనియమ్మకి మేము